మరి పరిగి ఇంకా బాగా జరగాల వద్దా? వికారాబాద్ కంటే జరగాలి కదా. మరి మీరందరూ కూడా ఓపికతో ఇవాళ సాయంత్రం దాకా మొత్తం పరిగి దాటేదాకా కూడా అందరం కలిసి నడుద్దామా? ప్రత్యేకించి విజయ సంకల్ప యాత్ర మేమందరం ఇక్కడికి వచ్చినటువంటి దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా విజయ సంకల్ప యాత్ర, విజయాన్ని సంకల్పిస్తూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలను తెలంగాణలో గెలిచి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశమే ఈ విజయ సంకల్ప యాత్ర. ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు బస్సులో మా అందరికీ చెప్తుండే, లక్ష్మణ్ సార్ మా అందరికి కూడా చెప్తుండే, భారతదేశం మొత్తం మోడీ గారి గాలి వీస్తుంది, దేశ ప్రజలంతా కూడా మోడీ గారి పేరుతో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కమలం పువ్వు మీద ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆ ఓట్లు కనుక పడకపోతే అది ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలు నాయకుల తప్పే తప్ప అది ప్రజల తప్పు కాదు, మోడీ గారి తప్పు కాదు అని ఇందాక లక్ష్మణ్ గారు చెప్పేసింది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒప్పు చేస్తామా తప్పు చేస్తామా? ఒప్ప చేయాలి కదా. మరి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏమేమి ఇచ్చిండ్రు, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనము. మీ గ్రామాలన్నిటికీ కూడా పోండన్నా, మీ గ్రామాలలో వేసినటువంటి రోడ్లు ఎవరి పైసలతో వేసిండ్రు చెప్పాలి మీరు ఒకసారి. ఎవరి పైసలతో వేసిండ్రు? రేషన్ బియ్యం పైసలు ఎవరి పైసలు? ఐమాస్ లైట్ల పైసలు ఎవరి పైసలు? శ్మశాన వాటికల పైసలు ఎవరి పైసలు? అల్పహారం పైసలు ఎవరి పైసలు? రైతు వేదికల పైసలు ఎవరి పైసలు? ఎరువుల సబ్సిడీ పైసలు ఎవరి పైసలు? కిసాన్ సమ్మాన్ నిధి పైసలు ఎవరి పైసలు? నేషనల్ హైవేస్ పైసలు ఎవరి పైసలు? ఉజ్వల గ్యాస్ పైసలు ఎవరి పైసలు? ఇళ్లలో పెట్టిన టాయిలెట్ల పైసలు ఎవరి పైసలు? ముద్రాల పైసలు ఎవరి పైసలు? ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న స్ట్రీట్ కార్నర్లో పెట్టుకునేటువంటి చిన్న వ్యాపారస్తులకు కూడా 10,000 రూపాయలకు కరోనా టైంలో ఇచ్చిన పైసలు ఎవరి పైసలు? వ్యాక్సినేషన్ పైసలు ఎవరి పైసలు? ఇటువంటి షాపులలో అన్నిట్లలో కూడా ఫోన్ పేలు గూగుల్ పే పెట్టిండ్రా? డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? మొత్తం దేశం అంతా ఇంటర్నెట్ తీసుకొచ్చింది ఎవరు? మొత్తం దేశం అంతా కూడా పవర్ పెట్టించింది ఎవరు? అట్లయితేనే కదా 2 ఫీట్ల పవర్ లో ఉన్నాం. అవునా కానీ? మరి 3 పవర్లకు రావాలా వద్దా? రావాలంటే ప్రజలందరి దగ్గరికి కూడా పోయి మోడీ గారు ఏం చెప్పిండ్రో ఈ లిస్ట్ అంతా కూడా చెప్పండి. మనం గర్వపడాల్సినటువంటి అంశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చేత లబ్ధిదారులు కాని వాళ్ళు ఒక్క కుటుంబంలో కూడా లేరు ఈ భారతదేశంలో. వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి అగ్రవర్ణాలు కావచ్చు, ఇవాళ మిగిలినటువంటి అన్ని సెక్షన్స్ పబ్లిక్ కూడా నరేంద్ర మోడీ గారి పథకాల వల్ల లాభం పొంది ఉన్నారు. కాబట్టి ఆ లబ్ధిదారులందరి దగ్గరికి కూడా మనం వెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత, చెప్పి ఆ ఓటు వేయించుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీ కార్యకర్తలుగా మన మీద ఉంటే ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నపం, భారతీయ జనతా పార్టీ ఉన్నదే ప్రజా సంక్షేమం కొరకు, దేశ సంక్షేమం కొరకు, ధర్మం కోసం, దేశం కోసం పనిచేయడం కొరకు. కాబట్టి మేమంతా కూడా మీకు సేవకులుగా పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారు లాంటి పెద్ద నాయకులు, లక్ష్మణ్ గారు లాంటి పెద్ద నాయకులు, కిషన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు ఎంతో మందిని మీరు ఎన్నో ఏళ్ల బట్టి చేస్తున్నారు. కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం తప్ప వేరే ఏ స్వార్థం కూడా చూసే నాయకులు బీజేపీ నాయకులు కాదు. ఏ స్వార్థం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఈ 10 ఏళ్ల బట్టి దేశ అభివృద్ధిని మీరు చూసిండ్రు. మరొక్కసారి అవకాశం ఇస్తే, గతంలో 4 ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు 17 ఎంపీలను గెలిపించండి. రేపు పొద్దున ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా లెక్కతో సరిపెట్టుకొని తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో సింహ భాగాన్ని భారతీయ జనతా